గాలానికి ఎర్ర గుచ్చి ఆ రమేష్ గారు కోళ్ళు బాగా పెంచుతాడు. ఒక్కడి గుచ్చి ఎత్తినాయంటే అది పడుతుంది, లిప్ప లిప్ప అంటది. అప్పుడు అనే ఇక నాటుకోడు గాలానికి పడ్డాక అప్పుడు ఏం పడ తెలుసా? ఉన్నావే? ఎప్పుడు ఇంట్లో వండుడేనా? అబ్బా ఇవాళ ఆదివారం అనే? ఆదివారమే, నువ్వు ఎత్తవా అని చూస్తానా. అబ్బా ఇగో పొరియే, ఈ ఆదివారం అత్తదాలే కాళ్ళు ఆగిపడైతలేవు, చేతులేమో చెప్తింటలేవు, నాలుగంతా నీసు కౌసు కోసం గుంజుతుందే, పానమంతా తల్లడిస్తాందే. మరి ఏం కూర ఆడతావే? ఏమండాలి మరి నీ ఇష్టం. గా చెరువు కొండు పోయి గాలం చేపలు దేపో. అక్క గాలం చేపలు ఏడ పడుతున్నాయి? అన్ని దొంగలైనవి. మా పెదపురపులు మంచిగా అలవాటు చేసిన వాటికి పిండి, బాలామృతం, బ్రెడ్, గుడ్డు, అందులో మైదా పిండి, పసుపు అన్ని కలిపి కసపిస కలిపి ఇంకా బిస్కెట్లు ఇవన్నీ మంచి కలిపి ముద్ద లెక్క వేసి ఆయన పెట్టి ఆ గాలాన్ని పెట్టి అని విసురుతారు. విసిరి ఇంకా అంతే ఆడింకా తౌడు కొట్టి అవి కుక్కలు ఉట్టచ్చినట్టు ఉట్టని మంచిగా పడతాన్ని పట్టుకొచ్చుకొని అనుకొని తింటారు. ఈ అక్కడ నేను ఉత్త ఎర్రలు కొని పోతే ఏం పడుతుంది? నా గోచికాడ తయారు మంచిగా మెదిలినేనే. డబ్బన ఏదన్నా ఒకటి పిసదో అటిదో గుడిదో చిక్కితే అది అటిగ్గా నేను ఇటుగా పుట్టుకందేగా ఆయన గాలం చెప్పుకొని పోతాను. పడతలేవు అన్ని దొంగ అని. ఇక నిన్న మైకలే చెప్పిరుగా చెర్రకు పోతే 10,000 రూపాయలు దండు కానీ వాళ్ళు ఎన్ని చెప్పి నవ్వుకుంటారే మనోళ్ళు. మళ్ళీ తయారు చేస్తారు పొద్దుగల కంకబద్దలు నిన్న గుంజుకున్నారట, మళ్ళీ కొట్టుకొచ్చారు, మళ్ళీ గాలాలు కడతారు పోతారు. ఆ కావలకాయలు ఊపుకుంటారే. మరి ఎట్లా మరి? టైం వేస్ట్, మీదికి వెళ్ళి పైసలు వేస్ట్. కోడిగుడ్కు 6 రూపాయలు కావాలి, మళ్ళీ పిండి ఏదైతే ఆ పైసలు పెడితే 2 రొట్టెలు అన్నీ అవుతాయి. అందుకు అన్ని నువ్వే అంటానా కదా మరి. అక్క నువ్వే అంటావు కాదే, బావా బావా ఆడకట్ట అందరు నిన్ను ఇక మాతల మొగడు అంటారని. ఇగో అవునే అక్క, ఇక్కడ తెలంగాణ ఇవతల పక్కల ఎర్ర కూర్చి ఇసురుతాని అక్క, అవతల పక్క ఆంధ్రలో పడ్డది. అప్పుడు నువ్వే పడితే కాదే గాలానికి అక్క, ఇగ్గు కట్టే ఇంట్లో పడితే. ఇగో నువ్వేం టెన్షన్ పడకు, గదే గాలం బట్టి చేపలు పట్టుడు కాదే, ఇప్పుడు కొత్త వచ్చింది కొత్త పద్ధతి. కొయ్యి అనుకుంటా అదే గాలానికి ఎర్ర గుచ్చి ఆ రమేష్ గారు కోళ్ళు బాగా పెంచుతాడు. ఒక్కడి గుచ్చి ఎత్తినాయంటే అది పడుతుంది, లిప్ప లిప్ప అంటది. అప్పుడు పిచ్చిదానా ఆ హీరో అట్లెత్తండి, ఇప్పుడు జీరో చూడు, హీరో లాగేస్తా చూడ అనే. ఇక నాటుకోడు గాలానికి పడ్డాక అప్పుడు ఏం పడ తెలుసా? నేను పోయి కోడి షికారు చేసుకుని వస్తా, నువ్వు మంచిగా వచ్చే వరకు గసగసాలాలు మసమసాలాలు మంచిగా రోట్లో నీళ్ళు పెట్టు, నేను ఇప్పుడు పట్టుకుని వస్తా. మంచిగా నూనె అనుకో నీకు ఉంటుంది అమ్మాయి. నోరు ఇస్తానవ్వో అక్క చేస్తా మరి నీ అవ్వ
అనగబెట్టి అంత దెబ్బలో కూర్చుంటే గట్టు అనాలి బిడ్డ రోజు ఊరుతానా రోలు కాదు నోరు నోరు ఈ షూట్ మొక్కలమ్మా నువ్వు మరి గట్టాను నీ అక్క నోరు నీకే తిరుగుతలేదు నన్ను అంటాను కాకి కూర ఎంత కమ్మగుంటది భలే బాగుంటది ఈ అక్క పోడు పోడుతా ఎవరి ముఖం చూసినా కానీ అదృష్టం మంచిగా ఉంది తీసి పిండి కట్టి కోడికి వచ్చిన ఉరికొచ్చి కాయకి అనుకుంది అనుకో నీ అక్క ఏమానే పడే పోర నేను తింటారా కోని తెత్తడానికి కాకి తెచ్చినావు ఎవరికే కాకిల కూరకు నీ కుక్క కన్నా కై కై అనుతావు చూసినారులా ఈ ఆడోళ్ళకి ఇచ్చినాయి నీ అక్క దీన్ని తీసుకుపోయి సాకలు రామని ఇక్కడ మంచిగా బూరు వీకిచ్చి దీన్ని మంచిగా కాల్పిచ్చి ఆయన మొట్టివిన కొట్టిపించి ఇంటికి పట్టుకొచ్చి కోడి అంటే అండాలి ఇది నీ అవ్వ నాకు తెలివిలేక ఆయన దీన్ని ఇట్లా బూరుతో పట్టుకొచ్చిన బూరు లేకుండా పట్టుకొచ్చి మంచిగా తిను కమ్మగా కోడినే పట్టుకొస్తావు లేకపోతే నీ యొక్క దీన్ని పోయి కోడి పడకపోతే దీన్ని తెచ్చి కమిరిచ్చి ఇప్పుడు అన్నట్టు అయితే కోడి అని అయితే మళ్ళీ అండించి దీంతో తినిపిస్తా దీన్ని నోటి పెట్టి తినిపిస్తా వెనక సీటి మళ్ళీ చెప్తా 2 రోజులకు నా ఇంటికి కూడా విక్కలేదా అవునులా మీరే చెప్పుర్రి దీనికి ఏమైందిలా ఎంత మంచుకున్నదిలా మంచిగా కర్రీగా నాలెక్క ఏమైంది ఇదేమన్నా తింటుందా అవునులా ఎవడైనా చస్తే తిందురా అని విత్తే పోదు అందరూ అన్నీ ముట్టది ఇలా నేను పిలవకుండా వచ్చి నా దగ్గరికి వచ్చింది నాదేం తప్పు ఉండదు వల్ల నేను అట్టే ఎట్టావు సప్నా ఓ సప్నా చోటు ముఖం తగ్గిదారు సూప్ కేర్ రాగున్నదే నేను రాదు మన రాదు సప్నా ఓ సప్నా కర్రె మొక్క కూడా ప్రశాంతంగా బాత్రూమ్ కూడా పోనీ ఎవరు నీ ముఖంలో చెప్పు ఉండవు మంచిగా కర్రెగా నీ అక్క నువ్వు ఊకే నా నలుపు అన్నావు అనుకో నీ బలపంతా ఇస్తా అనుకుంటానేమేమో పొద్దున్నే ఏం రోగం వచ్చిందని ఉడతాను నీ అక్క నాకేదైనా రోగం వచ్చి పుట్టుకురా పోతే ఆ కట్టు బొట్టు చెప్పుల గంధము ఆ పువ్వులు అవన్నీ ఏమైపోతే తెలుసా నీకు మొగని ఊకే సాగు అనద్దే మొగడు అంటేనే మంచోడు అని ఎంత మంచిగా అరుచుకుంటే నువ్వు అంత మంచిగా ఉంటావు నీ ఆడి రాజ్యం నువ్వు చేసే పనులకు సావమనకపోతే బతుకుమంటారా అయితమనే గాని నిన్న తెచ్చిన కోడిని ఇడిచిపెట్టినావా ఇన్ను జాదుడే కష్టం అంటే కోళ్ళను పిల్లులను కుక్కలు మొత్తం జాదిగా కోళ్ళని వేస్తే ఎప్పుడన్నా అవసరానికి కోసుకొని తినచ్చు కుక్కని వేస్తే కాపలు ఉంటుంది ఇంటికి అవసరానికి పని చేస్తుంది దేశం మీద నేను ఒక్కనే వేస్తానా అనే మనిషి లెక్క ముడుతున్నావు ఇంకోసారి కోళ్ళ జోలు తీసినాం అనుకో కోళ్ళు అంటే నాకు నచ్చాయి దీని అవ్వగారి ఇంటికి వెళ్ళి తెచ్చినట్టు వదులుతుంది అంత కోళ్ళు అంటే దీనికి ఇంత అదే లేదు దొంగ మొండ ఒక్క రోజు ఇంటికాడ ఇత్తులు పోసింది లేదా మన్ను లేదా గన్ని కోళ్ళు గంపెడు కోళ్ళు సగం కోళ్ళు అయినాయి ఎవరి కొంప కాలుతుందో ఏమో పో ఎక్కడ జంగం పిల్లు ఉన్నదో ఎడ తింటుందో ఏమవుతుందో ఒక్కరోజు కోళ్ళు పట్టించుకోదా ఏం పట్టించుకోదా సాయడు ఇత్తులు పోతావు ఇంటికాడకి అగ్గిదలుగు నీ అవ్వ కోళ్ళు ఇట్లా ఎత్తే అట్లా మాయమవుతాయి ఇలా పనికి పోను ఏం పోను ఇలా కోళ్ళ సంగతే చూస్తా ఇవాళ ఎట్లయితే అట్లా నేను పనికి పోకున్నా మంచిగా ఈ కోళ్ళు ఎటు పోతానే నేను ఇవాళ అవిటి కావాలేగా వస్తా ఇక్కడేమో సప్పుడు అవుతుంది
సత్యన్న నువ్వు రోజు గాలం పట్టుకొని పోతే చేపలకు పోయి ఎసరు పెడతాను అనుకున్నా, కానీ నా కోళ్ళకి ఎసరు పెడతానని నాకు తెలియపోయాగానే. ఎట్లయితే అట్లా నిన్ను ఇలా పట్టాలి, పంచాది పెట్టాలి, 10 మందిలో విలిచి నేను గుంజాయి కాలే సత్యన్న. ఇక తప్పే లేదు నీది పో. అందుకే నా కోళ్ళు మాయమవుతాయి. మంచి మంచి పుంజులు కాదే. వెల్కమ్ టు సత్తన టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం మరొక వీడియోతో మళ్ళీ కలుతా. అంతవరకు శనార్థి, బాయ్ బాయ్. పిల్లగాళ్ళు గంటను మాత్రం గట్టిగా కొడుతుంది. చెప్పండి రా, గంట కొట్టాను నేను. సరే.